ఒక మ్యాథమెటిక్స్ టీచర్‌గా నా టీచింగ్ కెరీర్ స్టార్ట్ అయింది ఒక కార్పొరేట్ కాలేజ్‌లో. అలా నేను టీచ్ చేస్తున్న టైంలో ఒక పేరెంట్ పదే పదే నన్ను మా అబ్బాయికి మీరు క్లాస్ చెప్పండి సార్. వాడికి మీరు చెప్తేనే అర్థమవుతోంది. కానీ వాడు లో బ్యాచ్‌లో ఉన్నాడు అని చాలా సార్లు అడిగినా కూడా అక్కడున్న పరిస్థితుల రీత్యా నేను లో బ్యాచెస్‌కి చెప్పలేక పేరెంట్‌కి కూడా అదే చెప్పి, సార్ నేను ఓన్లీ టాప్ బ్యాచెస్‌ని హ్యాండిల్ చేస్తాను. ఈ సో కాల్డ్ లోవర్ బ్యాచెస్‌ని నేను హ్యాండిల్ చేయను అని ఆయనకి చెప్పి నచ్చజెప్తూ ఉండడం, ఆయన మరీ మరీ అడుగుతూ ఉండడం అలా చాలాసార్లు జరిగింది. సంహౌ ఆ ఇయర్ అలా కుదరక గడిచిపోయింది. రిజల్ట్ వచ్చినప్పుడు నేను క్లాస్‌లోకి ఎంటర్ అవ్వంగానే బ్లాక్ బోర్డ్ మీద స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు విష్ చేస్తూ, వాళ్ళు కంగ్రాచ్యులేట్ చేస్తూ, థ్యాంక్ యూ సార్, మీ వల్లే నాకు ఈ రిజల్ట్ వచ్చింది, నాకు పలానా స్కోర్ వచ్చింది అని అంతా కంగ్రాచ్యులేట్ చేస్తూ ఉన్నారు. ఆ రిజల్ట్స్, ఆ విషెస్ మధ్యలో ఒక చిన్న మూలకి ఆ పేరెంట్, ఇందాక మాట్లాడిన పేరెంట్, మై సన్ ఫెయిల్డ్ బికాజ్ యూ ఫెయిల్డ్ అని రాసి వెళ్ళిపోయాడు. ఆ రోజు నాకు అనిపించింది, బహుశా నేను ఆ స్టూడెంట్కి క్లాస్ చెప్పి ఉంటే, నేనేదో గొప్ప టీచర్నని కాదు, కాకపోతే నేను చెప్పేది తనకు అర్థమవుతోంది అనే ఒకే ఒక ఆస్పెక్ట్ మీద నేను తనకు క్లాస్ చెప్పుంటే మంచి మార్క్స్ వచ్చేవేమో, అట్లీస్ట్ పాస్ అయ్యేవాడేమో అని నాకు అనిపించింది. ఆ బ్లాక్ బోర్డ్ మీద ఆ రోజు నా మైండ్లో పుట్టిందే 9 ఎడ్యుకేషన్. నమస్తే, నా పేరు భరత్ తేజ. నాది గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండూ కూడా ఐఐటి ఖరగ్పూర్లో కంప్లీట్ అయ్యాయి. ఆ తర్వాత టీచింగ్ పట్ల ప్యాషన్ తోటి నేను మ్యాథమెటిక్స్ టీచర్గా ప్రొఫెషన్ స్టార్ట్ చేశాను. ఒక కార్పొరేట్ కాలేజ్లో ఒక 1.5 ఇయర్ టీచింగ్ చేసి, దాని తర్వాత 9 ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ నేను ఆపరేషనల్ సీఈఓగా 9 ఎడ్యుకేషన్లో ఉన్నాను. సో ఈ వీడియోలో 9 ఎడ్యుకేషన్ ఫాలో అవుతున్న 5 కోర్ వాల్యూస్ గురించి, అవి ఎందుకు ఫాలో అవుతున్నాం, దాని వెనకాల ఉన్న లాజిక్ ఏంటి అనే వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో 9లో మనం ఫాలో అయ్యే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కోర్ వాల్యూ ఇస్ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అంటే ఏంటంటే, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకుని కాకుండా మేనేజ్మెంట్ని దృష్టిలో పెట్టుకుని ఒక టీచర్ని లో బ్యాచ్ కానీ టాప్ బ్యాచ్ కానీ అలా సెగ్రిగేట్ చేయడం వల్ల టీచర్స్కి బెనిఫిట్ అవుతుంది, మేనేజ్మెంట్కి బెనిఫిట్ అవుతుంది, కానీ స్టూడెంట్ నష్టపోతున్నాడు. సో అలాంటి సిచ్యువేషన్స్ లేకుండా, అసలు సెగ్రిగేషన్ అనే కాన్సెప్టే లేకుండా, ఈ ఆస్పెక్ట్లోనే కాకుండా వేరే అన్ని ఆస్పెక్ట్స్లోనూ స్టూడెంట్ ఈజ్ ద ప్రైమరీ ఫోకస్ బిహైండ్ ఎవ్రీ సింగిల్ డెసిషన్. అన్నిటికన్నా ముఖ్యంగా స్టూడెంట్ వచ్చి సెకండ్ ప్రైమరీ ఫోకస్ విల్ బి ద టీచర్, థర్డ్ విల్ బి ద పేరెంట్ అండ్ ద ఫోర్త్ విల్ బి ద మేనేజ్మెంట్. ఈ ఆర్డర్ మేము తీసుకునే ప్రతి డెసిషన్లో మీకు కనపడుతుంది. అందువల్లే డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మేము ఆలోచించే, ఎప్పుడైనా మాకు సందిగ్ధం వచ్చినా కూడా స్టూడెంట్కి ఏం కావాలి, ఆ తర్వాత టీచర్కి ఏం కావాలి, ఆ తర్వాత పేరెంట్కి ఏం కావాలి, ఆ తర్వాత మేనేజ్మెంట్కి ఏం కావాలి అనేది ఆలోచిస్తాము. సో ఇలా స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ని తీసుకుని ప్రతి డెసిషన్ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ ద స్టూడెంట్. దాన్నే మేము స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అని అంటాం. సో మరి ఇలా స్టూడెంట్స్ని సెగ్రిగేట్ చేయకపోతే బాగా చదివే పిల్లలకి ఏమన్నా అన్యాయం జరుగుతుందేమో అని మీకు వచ్చే మొదటి డౌట్. దానికోసం మేము ఫాలో అవుతున్న ఒక బ్యూటిఫుల్ ప్రిస్టీన్ ఏజ్ ఓల్డ్ సిస్టమ్, మన గురుకులంలో నుంచి తీసుకున్న ఒక పద్ధతి, డిఫరెన్షియల్ లెర్నింగ్ సిస్టమ్. ఈ రోజు వరకు కూడా అది ఇండియాలో ఎవరూ ఫాలో అయింది లేదు. ఈ డిఫరెన్షియల్ లెర్నింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే, మన టైం టేబుల్లో వి ఇన్కార్పొరేట్ ఎవ్రీథింగ్ కాల్డ్ అస్ డిఫరెన్షియల్ లెర్నింగ్. అంటే ఒక స్టూడెంట్కి ఏం కావాలి ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకి అది ఇవ్వడం. ఒక మంచి టీచర్ అనేవాడు అందరికీ చెప్పగలగాలి, ఓన్లీ మంచి స్టూడెంట్స్కే కాదు, బాగా చదవలేని స్టూడెంట్స్కి, స్ట్రగుల్ అవుతున్న స్టూడెంట్స్కి, అన్ని రకాల స్టూడెంట్స్కి మంచి టీచర్ అనేవాడు వెళ్ళాలి అనే ఉద్దేశంతో మార్నింగ్ ఏవైతే టీచింగ్ సెషన్స్ ఉంటాయో ఇవన్నీ కూడా వన్ సైడెడ్ టీచింగ్ సెషన్స్ హ్యాండిల్డ్ బై ద సేమ్ టీచర్స్. ఎలాంటి చదువున్న స్టూడెంట్కైనా కూడా సేమ్ టీచర్స్ హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో ఈ మార్నింగ్ సెషన్స్ అయిపోయిన తర్వాత సెకండ్ పార్ట్లో వర్కింగ్ సెషన్స్లో వీ ఫాలో సంథింగ్ కాల్డ్ అస్ అ డిఫరెన్షియల్ లెర్నింగ్ సిస్టమ్. అంటే ఏంటంటే, ఒక బాగా చదివే స్టూడెంట్, ఒక 70 మార్కులు వస్తున్న స్టూడెంట్కి 75 మార్కులు తెప్పించడం ఎలాగా, 50 మార్కులు వస్తున్న స్టూడెంట్కి 55 మార్కులు తెప్పించడం ఎలాగా, అలాగే 10 మార్కులు వస్తున్న స్టూడెంట్కి 15 మార్కులు తెప్పించడం ఎలాగా. సో ఆ టీచర్ ఆ స్టూడెంట్తో 1-on-1 హ్యాండిల్ చేసే విధానంలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. బాగా చదువుతున్నాడంటే వాడికి ఇంకా బెటర్ లెవెల్ అసైన్మెంట్ ఇవ్వడము, మీడియం లెవెల్లో ఉన్నాడు అంటే కొంచెం తన లెవెల్కి సూటబుల్గా ఇస్తూ మోటివేట్ చేస్తూ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడము,
అసలు ఏమీ రావట్లేదు అంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకొని ఆ బేసిక్స్ని కవర్ చేసుకుని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం. సో అందరి యొక్క మోటివ్ వాళ్ళ లెవెల్కి ఇంకొక 5-10% ఇంప్రూవ్ చేయడం అనే మోటివ్ తోటి ఈ ఆఫ్టర్నూన్ వర్కింగ్ సెషన్స్ అన్నీ కూడా పర్సనలైజ్ సెషన్స్ ఉంటాయి. దానివల్ల బాగా చదివే స్టూడెంట్కే కాదు, మోడరేట్గా చదివే స్టూడెంట్కే కాదు, అసలు ఏమీ అర్థం కాని స్టూడెంట్కి కూడా బెనిఫిట్ జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ డిఫరెన్షియల్ లెర్నింగ్ సిస్టమ్ని గత 15 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా 9 ఎడ్యుకేషన్లో ఫాలో అవుతున్నాము. అండ్ దీనివల్ల అత్యద్భుతమైన రిజల్ట్స్ కూడా మేము తీసుకురాగలిగాం. ఒకప్పుడు టీచర్కి స్టూడెంట్కి ఉన్న వయస్సు తేడా రీత్యా చాలా ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల స్టూడెంట్కి టీచర్ అంటే చాలా భయం ఉండి, టీచర్ అంటే ఎక్కడో ఎలాగో పెద్ద మనిషి, మనం అడగలేము, మాట్లాడలేము అనే ఒక భయం ఉండేది. ఆ భయాన్ని ఎలిమినేట్ చేయడం కోసం 9 ఎడ్యుకేషన్లో ఓన్లీ యంగ్స్టర్స్ని, మరీ ముఖ్యంగా ఐఐటియన్స్ని మాత్రమే టీచర్స్ లాగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ప్రక్రియలో భాగంగానే వాళ్ళ యాటిట్యూడ్ కూడా టెస్ట్ చేసి అత్యంత ప్యాషన్ తోటి హ్యాపీగా ఉండే టీచర్స్, క్లాస్లోకి రాగానే వాళ్ళ సబ్జెక్ట్ని చెప్పాలనే ఉత్సాహంతో ఉండే టీచర్స్. నేను ఈ మాటలన్నీ చెప్తుంటే మీ మైండ్లో ఏదైతే టీచర్ రన్ అవుతున్నాడో ఎగ్జాక్ట్లీ అలాంటి టీచర్స్ 9 ఎడ్యుకేషన్లో ఉండాలి అనేది మా తాపత్రయం. సో అది దృష్టిలో పెట్టుకొని ఓన్లీ యంగ్స్టర్స్ని, 25-30 ఏజ్ గ్రూప్ ఉన్న టీచర్స్ని, అట్ ద సేమ్ టైం ఈ స్టూడెంట్ ట్రావెల్ చేయబోతున్న పాత్ని ఆల్రెడీ ట్రావెల్ చేసిన ఒక టీచర్ అదే కష్టాలు పడి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుని సక్సెస్ఫుల్గా ఐఐటీస్లోకి రీచ్ అయ్యి ఆ తర్వాత ఐఐటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి టీచింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు టీచింగ్లోకి ఎంటర్ అయిన పీపుల్ మాత్రమే 9 ఎడ్యుకేషన్లో టీచర్స్గా ఉంటారు. సో దీనివల్ల మేము గమనించింది ఏంటంటే స్టూడెంట్ టీచర్ బాండింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక ఇంట్లో ఒక ఎల్డర్ బ్రదర్, యంగర్ బ్రదర్ రిలేషన్ ఎలా ఉంటుందో అలాంటి ఒక రిలేషన్ మేము ప్రతి క్లాస్ రూమ్లో చూసాము. అండ్ స్టూడెంట్ ఎప్పుడూ కూడా డౌట్ అడగడానికి హెజిటేట్ చేయకుండా, భయపడకుండా, తన మనసులో ఏదైనా ఆలోచన వచ్చింది అంటే వెంటనే పాజిటివ్ ఆర్ నెగిటివ్ వెంటనే డిస్కస్ చేయగలిగే ఒక కల్చర్ని, ఒక ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయగలిగాము. సో ఒకప్పుడు బ్రతకలేక బడిపంతులు అనే ఒక మాట మనం వింటూ ఉండేవాళ్ళం. ఇవాళ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ 9 ఎడ్యుకేషన్ ద్వారా గత 14-15 సంవత్సరాలుగా ఈ మాటని సమూలంగా కంప్లీట్గా ఎలిమినేట్ చేశాము. ఓన్లీ ప్యాషనేట్ టీచర్స్కి మాత్రమే 9లో చోటు ఉంటుంది. సో టీచింగ్ మెథడాలజీకి వస్తే, సరే టీచర్స్, యంగ్స్టర్స్ ఉన్నారు, ఐఐటియన్స్ ఉన్నారు, కానీ ఏ విధంగా బోధిస్తారు? సో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం, మన అగైన్ ఏజ్ ఓల్డ్ సిస్టమ్స్ ప్రకారం ఏ మనిషికైనా ఏ విషయాన్నైనా చెప్పడానికి మనకి 3 పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతుల పేర్లే సంహితాస్. సంహితాస్లో 3 సంహితాస్ గురించి మనం డిస్కస్ చేస్తే, మొట్టమొదటిది ప్రభు సంహిత, రెండోది మిత్ర సంహిత, మూడోది కాంతా సంహిత. ఈ సంహితాస్లో ఏ స్టూడెంట్కి ఏ విధంగా చెప్పాలి అనేది చాలా క్లియర్గా రాసుంది. వాటిని మేము గత కొన్ని సంవత్సరాలుగా ఫాలో అవుతూ వచ్చాము. ప్రభు సంహిత అంటే ఏంటంటే, ఒక కింగ్, ఒక లార్డ్ ఎలాగైతే మనకి నువ్వు ఇది చేయాలి, ఇది తప్ప వేరే చేయడానికి నీకు మార్గం లేదు, ఇదే చేయాలి, నేను చెప్పినట్టే వినాలి అని చెప్తే స్టూడెంట్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యే పద్ధతులు కొన్ని ఉంటాయి. మనం పురాణాల్లో తీసుకుంటే శ్రీరాముల వారికి విశ్వామిత్రుడు, వారి గురువు చెప్పిన పద్ధతి ప్రభు సంహిత. అంటే ఇలాగే నువ్వు ఉండాలి, ఎందుకు అని అడిగే రైట్ కానీ ఆలోచన కానీ స్టూడెంట్కి వచ్చేది కాదు. ఇది ప్రభు సంహిత. రెండోది ఏంటి అంటే మిత్ర సంహిత. అంటే పేరులోనే ఉన్నట్టుగానే ఒక ఫ్రెండ్కి మనం ఏ విధంగా అయితే చెప్తామో, అరే నేను ఇలా చేశాను, నువ్వు కూడా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయడం వల్ల పలానా వాడు, నా ఫ్రెండ్ కూడా ఇలా చేశాడు, వాడికి నాకు కొంచెం బాగానే అనిపించింది, నువ్వు కూడా ఇలా చేస్తే బాగుంటుందిరా అని మనం ఎలా అయితే ఫ్రెండ్స్కి చెప్తామో దాన్నే మిత్ర సంహిత అంటారు. ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకున్నట్టయితే, ఒక యుద్ధం మధ్యలో అర్జునుడికి కృష్ణుడు చెప్పిన మాటలు, భగవద్గీతను మనం ఇవాళ చదువుతున్న మాటలు ఒక మిత్రుడిలాగా చెప్పినవి. ఆ పద్ధతినే, ఆ బోధనా పద్ధతినే మనం మిత్ర సంహిత అంటాం. మూడో పద్ధతి కాంతా సంహిత. అంటే ప్రేమ ద్వారా, ఇన్స్పిరేషన్ ద్వారా, నేను పలానా మీరు ఇది చెయ్యండి అని పర్టికులర్గా చెప్పకుండా నేను చేస్తూ, నన్ను ఇష్టపడేవాళ్ళు, నన్ను ఫాలో అయ్యేవాళ్ళు, ఒక సినిమా హీరో పలానా చెయ్యండి అని పర్టికులర్గా చెప్పకుండా కూడా తన సినిమాల్లో, తన దీంట్లో ఇలా చేస్తుంటే తన ఫాలోవర్స్ అందరూ, తన ఫ్యాన్స్ అందరూ ఫాలో అవుతుంటారు. ఈ పద్ధతినే త్రూ ఇన్స్పిరేషన్, ఈ పద్ధతినే కాంతా సంహిత అంటాం. అంటే శ్రీరాముల వారు నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి అని హనుమంతుడికి చెప్పింది లేదు, కానీ హనుమంతుడు శ్రీరాముడిని ఒక దేవుళ్ళలా భావించి ఆయన చెప్పకుండానే ఆయన అనుభవాల్ని, ఆయన ఆలోచనల్ని
గ్రహించి తనంతట తాను చేయడం మొదలుపెట్టాడు. సో ఈ పద్ధతినే కాంతా సంహిత అంటాం. సో 9 ఎడ్యుకేషన్లో ఎక్కడ ఏ పద్ధతి ఫాలో అవ్వాలో ఆ పద్ధతిని ఎగ్జాక్ట్గా ట్రైన్ అయ్యి టీచర్స్ అక్కడ ఆ పద్ధతిని ఫాలో అవుతారు. మోర్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ పద్ధతి ఏదైతే ప్రభు సంహిత అనేది ఉందో అది కేవలం అతి తక్కువ ఒక 4-5%కి మాత్రమే లిమిట్ చేసి మిత్ర సంహిత అండ్ కాంతా సంహిత ద్వారానే ప్రతి క్లాసు అంటే త్రూ ఫ్రెండ్లీ లెర్నింగ్ అండ్ త్రూ ఇన్స్పిరేషన్ మాత్రమే ప్రతి క్లాస్ చెప్పడం జరుగుతుంది. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా అగైన్ ఈ సిస్టమ్స్ ఫాలో అవుతుండడం వల్ల స్టూడెంట్కి లెర్నింగ్తో పాటు హ్యాపీనెస్ కూడా ఇవ్వగలుగుతున్నాం. ఐఐటీలో చదివిన వారిగా ఆ ప్లేస్మెంట్స్ చూసిన వాళ్ళగా మాకు ఒక్క విషయం ఏంటి తెలుసు అంటే చదువు మాత్రమే ఉండి వేరే ఏ ఆస్పెక్ట్ మీద కమాండ్ లేకపోవడం వల్ల ఫ్యూచర్లో ఎటువంటి స్కోప్ లేదు. మనం చూస్తున్న పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ రిక్రూట్మెంట్స్ అన్నీ మనం చూసినట్టయితే చదువు మాత్రమే ఉన్న స్టూడెంట్స్ కన్నా కూడా ఒక ఓవరాల్ ఎక్స్పర్టీస్ ఉండి మల్టీ డైమెన్షనల్ అబిలిటీ ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు. సో అందులో భాగంగానే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అకాడమిక్స్ మాత్రమే కాకుండా డిఫరెంట్ ఎక్స్ట్రా కరిక్యులర్స్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. 9లో స్పోర్ట్, మ్యూజిక్, గ్రూప్ డిస్కషన్స్, సెమినార్స్, డిబేట్స్ ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ద్వారా వాళ్ళ పర్సనాలిటీని వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇవన్నీ గ్రో చేయడానికి ట్రై చేస్తూ చిన్న చిన్న సెషన్స్లో కంటిన్యూస్గా చిన్న సెషన్స్లో ఈ ఆస్పెక్ట్స్ అన్నిటిని ఇన్కార్పొరేట్ చేస్తూ 90% ఓరియంటేషన్ అకాడమిక్స్ వైపు పెడుతూనే ద రిమైనింగ్ 10% ఓరియంటేషన్ నాన్ అకాడమిక్స్ విచ్ విల్ డెవలప్ ఎ 360-degree ఇండివిజువల్. ఈ ఆస్పెక్ట్స్ అన్నీ బిల్డ్ చేయాలి అనే ఉద్దేశంతో కరికులంలోనే భాగంగా నాన్ అకాడమిక్ స్టఫ్ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. మనం చిన్నప్పుడు వినే ఉంటాము జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ఈజ్ అ మాస్టర్ ఆఫ్ నన్ అని. బట్ అది కంప్లీట్ ప్రావర్బ్ కాదు. మనం సగం మాత్రమే విని దాని నుంచి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేసుకున్నాము. మీరు గూగుల్లో అక్కడ సెర్చ్ చేసి చూసినట్టయితే దాని కంప్లీట్ ప్రావర్బ్ ఏంటంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ఈజ్ అ మాస్టర్ ఆఫ్ నన్ బట్ ఈజ్ ఆఫెన్ బెటర్ దెన్ అ మాస్టర్ ఆఫ్ వన్. అంటే జాక్ అట్ ఆల్ ట్రేడ్స్ ఇస్ మాస్టర్ ఆఫ్ నన్ అనే దగ్గర ఆపేస్తే మనకు ఒక నెగిటివ్ సెన్స్ వస్తుంది. కానీ దానికన్నా బెటర్ ఒక్క దాంట్లో మాస్టర్ ఉండి వేరే ఏమీ తెలియకపోవడం కన్నా కూడా దానికన్నా బెటర్ అన్నిట్లో నాలెడ్జ్ ఉండడం చాలా బెటర్ అనేది ఆ ప్రావర్బ్ యొక్క ఉద్దేశం. సో దాన్ని టు ద టీ ఫాలో అవుతూ మేము అన్ని ఆస్పెక్ట్స్లోనూ అన్ని డిపార్ట్మెంట్స్లోనూ స్టూడెంట్ని గ్రో చేయడానికి ట్రై చేస్తుంటాము. సో ఇది ద లాస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ 9 ఎడ్యుకేషన్. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని మీరు మీ పిల్లల కోసం కాలేజ్ వెతుకుతున్నప్పుడు ఏ కాలేజ్లో జాయిన్ అవుతున్నాం అనే డెసిషన్ని మీరు నా పిల్లవాడికి ఏ టీచర్ క్లాస్ చెప్తున్నాడు, ఏ పద్ధతిలో క్లాస్ చెప్తున్నాడు అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా మీకు క్లారిటీ ఉండాలనే ఉద్దేశంతో అట్మోస్ట్ ట్రాన్స్పరెన్సీతో ప్రతి బ్రాంచ్లోనూ ఏ టీచర్ చెప్తున్నాడు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, ఏ సబ్జెక్ట్ మీద తనకి ఎక్స్పర్టీస్ ఉంది అనేది రిసెప్షన్ దగ్గరే డిస్ప్లే చేస్తాము. సో మీరు మీ దగ్గరలో ఉన్న 9 ఎడ్యుకేషన్ బ్రాంచ్ విజిట్ చేసినప్పుడు టీచర్స్ గురించి క్లియర్గా తెలుసుకోండి. ఆ బోర్డ్స్ మీద రాసినవి చదివి మీ విచక్షణతో ఆలోచించి మీ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.